ఆల్మోస్ట్ ఒక 3 వీధులు తిరిగానండి. తిరిగి ఇవాళ కుమర వీధి అండ్ బండి మెట్ట ఇవన్నీ కూడా నేను తిరగడం జరిగింది. ప్రతి ఇంటి దగ్గర వెళ్తే కూడా మహిళలు ఇదే ఎక్స్‌ప్రెస్ చేస్తారు. ఇదే వాళ్ళ బాధను చెప్తున్నారు. దోమలు చాలా ఉన్నాయి. తర్వాత మంచినీళ్ళు ఏదైతే వస్తున్నాయో అది కూడా రాత్రిపూట వస్తుంది. చాలా తక్కువ సమయం వదులుతున్నారు వాటర్‌ని. ఆ వాటర్ కూడా ఎంత అంటే దుర్గంధం, అంటే చాలా స్టింకింగ్ స్మెల్ వస్తుంది. అది తాగడం ఎలా అని వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇన్ని సమస్యలు మీరు చూస్తున్నారు. చెత్త కూడా ఎక్కడ పడితే అక్కడ, ఇక్కడంతా కూడా మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు. సో ఇలాంటప్పుడు మనకి ఓపెన్ డ్రైనేజ్ ఉన్నప్పుడు వాటిని ఎంత నీట్గా పెట్టుకోవాలి అనేది మనకు తెలియాలి. ఎక్కడ చూస్తే అక్కడ 10-15 డేస్కి ఒకసారి వస్తారు. ఆ వచ్చినా కూడా చెత్త అంతా తీసేసి ఎక్కడిదక్కడ పోగేసి వెళ్ళిపోతారు. దాన్ని మళ్ళీ క్లియర్ చేయరు. మళ్ళీ ఏదైనా అంటే ఓవర్ఫ్లో అయిపోయి ఆ వాటర్ అంతా బయట వచ్చేసి దోమలు, ఈగలు ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. పిల్లలు వీళ్ళందరూ ఎలా ఉంటారు? వీటిపైన ఇలాంటి చిన్న చిన్న కాలనీస్ ఇవి ఎప్పటి నుంచో ఉన్న ఏరియాస్ ఇవి. వీటిని ఏ విధంగా పరిష్కరించాలి అనే దృష్టి మటుకు అధికారులు ఎక్కడ కూడా పెట్టట్లేదు. మరి ఒక పక్కన మనం దోమల పైన దండయాత్ర చేయాలనుకుంటున్నాం, కానీ మనం ఏదైనా ఒక ప్రికాషన్ ఏదైనా ఒకటి చేస్తేనే మనం వాటిని నివారించగలుగుతాం. అలాంటిది ఏమీ చేయకుండా లాస్ట్ 3 months నుంచి వీళ్ళందరూ కూడా వెళ్ళి అధికారులతో మాట్లాడడం జరిగింది. లాస్ట్ 3 months నుంచి ఫ్లైస్ కోసం కానివ్వండి, మస్కిటోస్ కోసం కానివ్వండి, ఫ్యూమిగేషన్ ఏమీ అవ్వట్లేదు. అసలు ఇలాంటి సమస్యలు మనకి చిన్నవి కూడా బేసిక్ నీడ్స్ని మనం కాలనీలో వాళ్ళకి ఇవ్వలేకపోతే స్ట్రీట్ లైట్స్ అండ్ డ్రింకింగ్ వాటర్, డ్రెయిన్ వాటర్ ఇవన్నీ కూడా మస్కిటోస్ ఇవన్నీ కూడా చాలా బేసిక్ అంటే సౌకర్యాలు ప్రొవైడ్ చేయాల్సిన వీటన్నింటినీ నిర్మూలించేది చెత్త అవన్నీ కూడా మనం తీయించేది. స్వచ్ఛ భారత్ అంటున్నాం. అమృత కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా ఫండ్స్ వచ్చాయి. ఇంటింటికి ట్యాప్ అంటున్నారు, వీధికి ట్యాప్ అంటున్నారు. కొన్ని వీధుల్లో అసలు ట్యాప్ కనెక్షనే లేదు. ఇది ఇంత దారుణంగా మరి బేసిక్ నీడ్స్ని కూడా పట్టించుకోకుండా ఉంటే మటుకు ఇట్స్ రియలీ సాడ్. అధికారులు ఏం చేస్తున్నారు అని మటుకు డెఫినెట్లీ వీ హ్యావ్ టు క్వశ్చన్ దెమ్ అండి. అది వాళ్ళని క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే మీ ఇక్కడ విజిట్కి వస్తే ప్రజలందరూ మమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నారు. ప్రజలకి తెలీదు ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు అధికారంలో లేరు అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఓన్లీ తెలుసు ప్రజాప్రతినిధులుగా మేము మిమ్మల్ని వెన్నుకున్నాం కాబట్టి మీరు మాకు చేయాలి అని ఒకే ధోరణితో మాట్లాడతారు. కానీ ఈ బాధ్యతలన్నీ కూడా ప్రభుత్వం తీసుకొని చేయాల్సిన బాధ్యతలు ఇవి. ఇలాంటి డర్టీ ఇదంతా చెత్త కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ నీట్గా ఉంచాల్సిన బాధ్యత. ఇంకోటి అంటే కేంద్రం కానీ రాష్ట్రం కానీ కర్నూలు సిటీని స్మార్ట్ సిటీగా మారుస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నట్లయితే ఈ చెత్త విషయంలో కావచ్చు, దోమల విషయంలో కావచ్చు, డ్రైనేజ్ ముఖ్యంగా డ్రైనేజ్ సిస్టంలో కావచ్చు, ఇంత ఉన్నా కానీ స్మార్ట్ సిటీగా చేస్తారంటారా? ఫస్ట్ మనల్ని అమృత కింద సెలెక్ట్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. అమృత కింద చాలా ఫండ్స్ మనకి ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఆ ఫండ్స్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసి కొంచెం డెవలప్మెంట్ అనేది చూపించగలిగితే మనకి సెంట్రల్ గవర్నమెంట్కి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. మన రాష్ట్ర ప్రభుత్వం ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. మీరు ఇచ్చే ఫండ్స్ని మేము ప్రాపర్గా యూటిలైజ్ చేస్తున్నామని ఒక కాన్ఫిడెన్స్ ఇస్తే మళ్ళీ ఫర్దర్ వాళ్ళు స్మార్ట్ సిటీ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ ఇచ్చిన ఫండ్స్ని మనం దుర్వినియోగం చేసుకుంటూ సరిగ్గా దాన్ని మనం రెక్టిఫై చేయకుండా, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయకుండా ఉంటే మరి సెకండ్ స్టేజ్కి ఎలా వెళ్తాం? ఫస్ట్ స్టేజ్ని క్రాస్ చేస్తేనే కదా. మరి స్మార్ట్ సిటీ అనేది ఇంకా ఎక్కడో దూరంగా ఉందనే అనిపిస్తుంది నాకు. అమృత కింద వచ్చిన వాటిని ఫస్ట్ మనం వాటిని సక్రమంగా ఉపయోగించుకొని మనం ఇంప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ మనకి స్టెప్ స్మార్ట్ సిటీకి అయ్యేందుకు మనకి డెవలప్మెంట్కి మంచి అవకాశాలు ఉంటాయి. మేము ప్రతి ఇంటికి పోయినప్పుడు సమస్యలు అసలు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినాయి. మరి స్థానిక ఎమ్మెల్యే గారు రాలేదు, ఏ అధికార పార్టీ నాయకులు రాలేదు. మరి స్థానికులు ఉండే అధికార పార్టీ నాయకులు కనీసం చొరవ తీసుకుంటే కూడా పని అవుతుందేమో అని చెప్పి నమ్మినామని చెప్పి చాలా ప్రజలు చెప్తుంటే వాళ్ళు అసలు పట్టించుకునే స్థితిలోనే లేరు. అంటే మేము ఇలాగే బతకాలా, ఇలాగే సావాలా అని కూడా ప్రశ్నలు మాకు వేస్తుంటే చాలా బాధగా ఉంది. దోమల సమస్యతో అయితే బీభత్సంగా ఉన్నాయి దోమలు. అసలు జనాలు ఉండే పరిస్థితులు ఉన్నాయా అని మీకు అర్థమవుతుంది. రాత్రి 6:30, 7 o'clock వస్తే మీకు తెలుస్తుంది. మాట్లాడుతుంటే నోట్లలో దోమలు పోయే పరిస్థితి. ఈ డ్రైనేజ్ సమస్యలు కూడా అలాగే ఉన్నాయి. మరి మేము మున్సిపల్ సిబ్బందికి పదే చెప్తున్నాము, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏరియాస్కి స్పెసిఫిక్గా చెప్తున్నాము, డోర్ నెంబర్స్తో సహా ఇస్తున్నాము. కానీ ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి స్పందన లేదు. అసలు వాళ్ళు ఏదో కొత్త ప్రాజెక్ట్ చేయాలా, కొత్త నిర్మాణం చేయాలని ఆలోచిస్తున్నారు. కానీ మెయింటెనెన్స్ పైన ఎలాంటి శ్రద్ధ లేదు, బడ్జెట్ లేదు, సిబ్బంది లేరు. మరి ఎంతైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళపైన కూడా సూపర్విజన్ లేదు. వాళ్ళు అసలు ఎలాంటి పని చేయడం లేదు. కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ ఇట్స్ ఆర్గనైజేషన్ అంటే మరి వచ్చి చూసుకోవాలి కర్నూలులో ఈ ఏరియాస్లో మనం తిరుగుతున్న ఏరియాస్లో.